ఓం శ్రీ సాయిరామ్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత మన హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఒక రకంగా చెప్పాలంటే హిందువుల అధికారిక గ్రంథం ఏదైనా ఉందంటే భగవద్గీత. కులాతీత మతాతీతమైనటువంటి మన రాజ్యాంగంలో కూడా కోర్టులో గీత మీద ప్రమాణం చేయించి సాక్షుల చేత నిజం చెప్పించే ప్రయత్నం చేస్తారు. దాన్ని బట్టి భగవద్గీతకి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. కనుక రోజుకు బాబా అనుగ్రహం, నా గురుదేవుని ఆశీర్వాదం ఉంటే రోజుకు ఒక్క శ్లోకం దాని భావం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి శ్లోకం ఏమిటో చూద్దాం. క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అర్జున, అధైర్యాన్ని విడిచిపెట్టు. ఇట్టి పిరికితనము నీకు తగదు. నీచమగు ఈ హృదయ దౌర్బల్యమును విడనాడి లే, కర్తవ్యానికి నడుం బిగించు. ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే గీత అంతయు చదివిన ఫలితమును మనుజుడు పొందగలడు అని చెప్తున్నాడు. ఎవరు? స్వామి వివేకానంద. ఎందుకంటే గీత యొక్క సందేశం అంతయు ఈ ఒక్క శ్లోకంలోనే ఇమిడి ఉంది. అంటే ఎవడైతే పిరికితనంతో, అధైర్యంతో, బలహీనతతో నా వల్ల కాదు, నేను సాధించలేను అని ఏడుస్తూ కూర్చుంటాడో, ఇంకా మరికొంతమంది ఆత్మహత్యకు సైతం ప్రయత్నం చేస్తూ ఉంటారో, అటువంటి హృదయ దౌర్బల్యం కలిగిన వారి ఆ హృదయ దౌర్బల్యతను తీసివేసి ధైర్యాన్ని ప్రసాదించి మానవ జీవితంలో పోరాడే శక్తిని కలిగించి విజయాన్ని సాధించే స్థాయికి తీసుకెళ్లే ఏకైక గ్రంథం ప్రపంచంలో భగవద్గీత. అందుకే ఈ ఒక్క గ్రంథం చదివితే చాలు, ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు, గీత మొత్తం ఫలితం లభిస్తుందన్నాడు. సాయిరామ్.